హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ క్యాబేజీ పప్పు అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. క్యాబేజీ పప్పుని ఈ విధంగా చేసుకుంటే మనకి క్యారేజెస్ టైంలో చాలా ఈజీగా అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకున్నాను. ఇందులో ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలన్నమాట. 1 స్పూన్ వరకు వేసుకున్నాను. వీటిని నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదిగోండి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి. వీటిని బాగా వేగనివ్వాలన్నమాట. అంటే కాస్త వేగిన తర్వాత కొంచెం కలర్ మారుతాయి కదా ఆనియన్స్, అవి అలా మారిన తర్వాత ఇందులో మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లాన్ని కూడా ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. కొన్ని రెమ్మల్ని. ఇంకోండి, నేను ఎప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టి వేసుకుంటాను, లేదంటే అవసరమైతే పేస్ట్ చేసి వేసుకుంటాను అన్నమాట. ఫ్రెష్గా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇదిగోండి, ఇవి కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అందులో కొన్ని కరివేపాకు రెమ్మలను కూడా వేసుకోవాలి. ఇదిగోండి, ఫ్రెష్ కరివేపాకు రెమ్మలను వేసుకోవాలన్నమాట. వీటిని వేసుకొని కాస్త చిటపటలాడించిన తర్వాత వీటిని ఇందులో ఒక ఎండుమిర్చిని కూడా వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవరు. ఇలా తాలింపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకోవాలండి. ముందుగానే నేను కట్ చేసి పెట్టుకున్నాను, చూడండి. కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. వీటిని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఎక్కువ టైం అవసరం లేదండి, జస్ట్ కొంచెంసేపు అలా మెత్తగా అయిపోతాయి కదా క్యాబేజీ. చాలా తక్కువ టైం తీసుకుంటాయి. ఉడికించాల్సిన పని ఏం లేదు, జస్ట్ తాలింపు దానికి అంటినట్టుగా కాస్త వేడైనట్టుగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. మొత్తానికి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, అలాగే పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి, లేదంటే మీ కర్రీకి ఎంత సరిపోద్దో అంత వేసుకోండి. అలాగే కారం, స్పైసీనెస్ పిల్లలు చాలా తక్కువ తింటారండి మా ఇంట్లో అయితే, అందుకని నేను స్పైసీనెస్ చాలా తక్కువ వేసాను. ఈ కారం కూడా చాలా కారంగా ఉంటుంది, అందుకనే కొంచెం నేనైతే తగ్గించి వేసాను. ఇలా మొత్తం వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మనం టమాటాలను కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 3 టమాటాల వరకు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట నేను. ఆ కట్ చేసిన టమాటాలను ఇందులోనే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత టమాటాలను కూడా మొత్తాన్ని ఒకసారి ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇవి ఉడకాల్సిన అవసరం లేదు, మనం కప్పు పెట్టి మూత పెట్టి ఎలాగో ఉడికించేసుకుంటాం కదా, ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో మనం కడిగి పెట్టుకున్న పప్పును కూడా వేసేసుకోవాలి. ముందుగానే 1 కప్పు వరకు పప్పుని కడిగేసి పెట్టుకున్నాను అనమాట. ఇది ఒక క్యాబేజీలో హాఫ్ అనమాట. అంటే నేను కిలో క్యాబేజీ తీసుకున్నాను కదా, 1/2 కిలో క్యాబేజీ వేసుకున్నాను. దానికి 1 కప్పు పప్పును యూజ్ చేస్తున్నాను అనమాట. అదిగోండి, నేను పప్పుకి వాటర్ని కూడా కొలిచేసి వేసుకున్నాను. 1 కప్పుకి 2 కప్పుల వాటరు. ఇదిగోండి, నేను ఒక పావు గంట ముందే నానబెట్టేసుకున్నాను కూడా పప్పుని. వీటిని వాటర్తో పాటు అందులో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేయాలన్నమాట, బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో గరం మసాలాను ఇప్పుడైనా వేసుకోవచ్చు, మీరు తర్వాత అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వేసేసాను అనమాట. చూడండి, గరం మసాలాను నేను వేసేసి మొత్తాన్ని కూడా మళ్ళీ ఒక్కసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి 3 విజిల్స్ వరకు వచ్చేలా ఉంచేసాను. విజిల్స్ వచ్చి చల్లగైన తర్వాత మనం మూత తీసి ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట. పప్పు అంతా నీట్గా ఉడికిపోతుంది, అలాగే క్యాబేజీ కూడా మెత్తగా అయిపోతుంది అనమాట. జస్ట్ మనం కలుపుకుంటే చాలు. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మనకి చిక్కగా కావాలి అనుకుంటే ఇలానే ఉంచేసుకోవచ్చు. మళ్ళీ చల్లగా అయ్యాక ఇంకాస్త చిక్కగా అయిపోతుంది కాబట్టి మరి లంచ్ బాక్సెస్కి వాటికి బాగుండదు కదా, అందుకని చెప్పి కొద్దిగా వాటర్ వేసుకొని మసాలా వేయని వారు ఇప్పుడు మసాలా వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఉడకాలన్నమాట. కొత్తలాడినట్టుగా ఉడికితే మనం
తర్వాత దింపేసుకోవాలన్నమాట. ఒకసారి ఉప్పు అయితే ఇప్పుడు చెక్ చేసుకోండి. ఉప్పు, కారం, మసాలా అన్నీ సరిపోయా లేవా అనేది చూసుకోండి. నేనైతే మా ఇంట్లో చిక్కగా బాగా చిక్కగా తింటారనమాట. కాస్త లూజ్గానే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి వాటర్ అయితే వేసుకున్నాను. ఇది చపాతీకి కానీ రైస్కి కానీ దేనికైనా బాగుంటుందండి. ఇది కాస్త ఉడికిపోవాలన్నమాట. ఇప్పుడు కాస్త పలుచగా ఉంది కదా, ఇది కాస్త చల్లగా అయిందంటే మనకి కొద్దిగా చల్లగా అయ్యేసరికి చిక్కపడిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. క్యాబేజీ పప్పు మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి అన్నింట్లోకి చాలా బాగా పర్ఫెక్ట్గా కుదురుతుందన్నమాట. చపాతీకి కానీ కర్రీ రైస్ కానీ ఇంకా లంచ్ బాక్స్కి కానీ దేనికైనా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్